మనందరికీ తెలుగు సినిమా హీరోస్ గురించి చాలా తెలుసు అని అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ విన్నాక మైండ్ లిటరల్లీ బ్లో అయిపోతుంది. మీరు చూసిన సినిమా కన్నా బిహైండ్ ద సీన్స్ జరిగే స్టోరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో టాప్ 10 హిడెన్ ఫ్యాక్ట్స్ అబౌట్ టీఎఫ్ఐ యాక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇక స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 10, అల్లు అర్జున్ డిసిప్లిన్. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ చాలా బాగా చేస్తాడని అందరికీ తెలుసు, కానీ చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే పుష్ప షూటింగ్ టైంలో బన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీడే 3 to 4 hours ప్రాక్టీస్ చేశాడు, జస్ట్ ఫర్ బాడీ లాంగ్వేజ్. అయితే ఇక్కడ సుకుమార్ చెప్పిన స్మాల్ షోల్డర్ మూమెంట్స్ కూడా మల్టిపుల్ రిహార్సల్స్ చేశాడు, అందుకే పుష్ప క్యారెక్టర్ ని మనం అంతలా ఫీల్ అయ్యాం. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రభాస్ చాలా ఫుడ్ అని మనందరికీ తెలుసు, కానీ పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ అందరికీ సెట్ లో ఫుడ్ ఆర్డర్ చేశాడని తెలుసు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే బాహుబలి షూటింగ్ టైంలో క్రూ మెంబర్స్ నియర్లీ 200 పీపుల్ ఉంటే వాళ్ళకు పర్సనల్ గా ఫుడ్ అరేంజ్ చేసిన 20 days ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా కొన్ని రోజుల వరకు ఫుడ్ పెట్టింది ప్రభాసే. ఒకవేళ మనం ప్రభాస్ ఇంటికి వెళ్తే ఫుడ్ పెట్టి చంపేస్తాడేమో. ఫ్యాక్ట్ నెంబర్ 8, జూనియర్ ఎన్టీఆర్ మెమరీ పవర్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. లాంగ్ డైలాగ్స్ ఉన్నా లేకపోతే లాంగ్ సీన్స్ ఉన్నా ఏదైనా సరే స్క్రిప్ట్ లో ఒక్కసారి వచ్చిందనుకో, లాంగ్ డైలాగ్స్ అయినా లేకపోతే లాంగ్ సీన్స్ అయినా ఏదైనా సరే తక్కువ టైంలోనే మెమరైజ్ చేస్తాడు. RRR షూటింగ్ టైంలో ఫారెన్ టెక్నీషియన్స్ కూడా సర్ప్రైజ్ అయ్యారంట, బికాస్ హీ డెలివర్డ్ లాంగ్ ఎమోషనల్ డైలాగ్స్ ఇన్ సింగిల్ టేక్. దట్స్ వై డైరెక్టర్స్ కాల్ హిమ్ వన్ టేక్ యాక్టర్. ఫ్యాక్ట్ నెంబర్ 7, మహేష్ బాబు ఇంట్రోవర్షన్. సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ మీద కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు, బట్ రియల్ లైఫ్ లో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్ట్. ఎర్లీ కెరియర్ ఇంటర్వ్యూస్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యాక్టింగ్ యాక్చువల్లీ హెల్ప్డ్ ఇన్ ఎ లాట్ ఓవర్కమ్ షైనెస్. అంటే మహేష్ బాబు గారు ప్రభాస్ గారు కంటే ఎక్కువ ఇంట్రోవర్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 6, రామ్ చరణ్ ఫస్ట్ మూవీతో కొంతమంది క్రిటిక్స్ రామ్ చరణ్ ని అవమానించినట్టు మాట్లాడారు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని రామ్ చరణ్ మీద డౌట్స్ రేజ్ చేశారు. కానీ రామ్ చరణ్ సెకండ్ ఫిల్మ్ మగధీరాతో అవన్నీ కూడా తుడిపేశాడు. మగధీరాలో చాలా హార్డ్ వర్క్ చేశాడు. మగధీరాలో కంప్లీట్ ట్రైనింగ్ తీసుకున్నాడు అండ్ కంప్లీట్లీ ట్రైనింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. హార్స్ రైడింగ్ అయినా, బాడీ లాంగ్వేజ్ అయినా, యాక్టింగ్ వర్క్ షాప్స్ అయినా ఏదైనా సరే. అంటే మగధీరా నుంచి RRR వరకే రామ్ చరణ్ ఊరికి వచ్చాడా ఏంటి. ఫ్యాక్ట్ నెంబర్ 5, పవన్ కళ్యాణ్ రీడింగ్ హ్యాబిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి పొలిటికల్ అండ్ సినిమా డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ హిడెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈజ్ ఏ సీరియస్ బుక్ రీడర్. ఫిలాసఫీ, హిస్టరీ, మార్షల్ ఆర్ట్స్, స్పిరిచువల్ బుక్స్, థౌజండ్స్ ఆఫ్ బుక్స్ కలెక్ట్ చేశారు. మెనీ డైలాగ్స్ లో డెప్త్ ఉండడానికి రీజన్ అదే. ఫ్యాక్ట్ నెంబర్ 4, సమంత హెల్త్ కమ్బ్యాక్. సమంత కెరియర్ పీక్ లో హెల్త్ ఇష్యూ ఫేస్ చేసిన టైంలో ఆల్మోస్ట్ కంప్లీట్లీ బ్రేక్ తీసుకున్నారు. ఈ రికవరీ పీరియడ్ లో యోగా, డిసిప్లిన్, మెంటల్ స్ట్రెంత్ తో మళ్ళీ కంబ్యాక్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, రాజమౌళి డీటెయిల్ అబ్సెషన్. డైరెక్టర్ అయిన హీరో ఇంపాక్ట్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఇంక్లూడ్ చేయాలి. ఎస్ఎస్ రాజమౌళి ఒక సింగిల్ సీన్ కోసం కూడా మంత్స్ గా ప్లాన్ చేశారు. అయితే మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బాహుబలి వాటర్ ఫాల్ సీన్ కోసం ఫిజిక్స్ క్యాల్కులేషన్స్ ని నిజంగానే యూజ్ చేశారు. అందుకే రాజమౌళి గారి ఫిల్మ్స్ లార్జర్ దెన్ లైఫ్ ఫీల్ ఇస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, చిరంజీవి స్ట్రగ్లింగ్ ఫేజ్. మెగాస్టార్ చిరంజీవి స్టార్టింగ్ డేస్ లో హైదరాబాద్ లో బస్ ట్రావెల్ చేసి ఆడిషన్స్ అటెండ్ అయ్యారు. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ చేసి ఇక్కడ చిరంజీవి గారి టాలెంట్ మరియు హార్డ్ వర్క్ తో ఒక లెజెండ్ అయ్యారు. ఈ రోజు సక్సెస్ అతని ఎన్నో సంవత్సరాల కష్టం. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 1, నేచురల్ స్టార్ నాని. నేచురల్ స్టార్ నాని యాక్టింగ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఈ డజంట్ ట్రై టు యాక్ట్. సీన్ ముందు క్యారెక్టర్ ఎమోషన్స్ ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లాగా ఇమాజిన్ చేసి రియాక్ట్ అవుతారంట. ఈ విషయాన్ని మరెవరో చెప్తే నమ్మేటోళ్ళం కాదు, రాజమౌళి గారు చెప్పారంటే మరి నమ్మాలి మరి. అండ్ మన టీఎఫ్ఐ హీరో స్క్రీన్ మీద కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి డెడికేషన్స్, స్ట్రగుల్స్ అండ్ హిడెన్ స్టోరీస్ ఉంటాయి. మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏది? కామెంట్ లో చెప్పండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ తెలుగు సినిమా స్టోరీస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడుకుందాం చెప్పండి. అంటిల్ దెన్ కీప్ లవింగ్ సినిమా. థ్యాంక్ యూ సినిమా క్లబ్. బై బై.